ఈ మధ్య కాలంలో ఎక్కువగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి కుమారులు కానివ్వండి, కూతుర్ల కేసులుగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఒకసారి వాళ్ళు వాళ్ళ వారసులకు ఇచ్చినటువంటి ఆస్తులను వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం కూడా జరుగుతుందనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. చాలా రకాల కేసుల్లో కూడా వాళ్ళ ఆస్తులు కూడా వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒకవేళ నిరాదరణకు గురైనట్లయితే ఆస్తులను ఎట్లా వెనక్కి తీసుకోవాలి? ఎవరిని అప్రోచ్ కావాలి? ఈ లీగల్ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కేసులు చూస్తూ ఉన్నాం. ఎట్లా ఏంటి అంటే ఒకవేళ పట్టించుకోకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులను తిరిగి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? తప్పకుండా అండి. అది ఉంటుంది వాళ్ళకి. ముఖ్యంగా మనకి ఒక మెయింటెనెన్స్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని చెప్పి సెపరేట్ యాక్టే ఉంది దాని మీద. ఆ యాక్ట్ ఆధారితంగా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల నుంచి ఒకవేళ అబ్యూజివ్ పిల్లలు అంటే పిల్లలంటే ఎవరైతే వాళ్ళని బాధ పెడుతున్నారో వృద్ధాప్యంలో, వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదో, వాళ్ళని సరిగ్గా మెయింటెనెన్స్‌కి డబ్బులు ఇవ్వట్లేదో, అలాంటి వాళ్ళ మీద ఈ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు ఆ పేరెంట్స్. ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఏం చెప్తుందంటే వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్‌ని సదరు పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఖచ్చితంగా. ముఖ్యంగా కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఆ వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని సరిగ్గా చూసుకోకపోతే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఓన్ హౌస్ ఒకవేళ నేను సొంత ఇంట్లో ఉంటేనే నన్ను బాధ పెడితే నేను వాళ్ళని ఏమన్నా బయటికి పంపించేయగలుగుతానేమో నా కొడుకుని కోడల్ని ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం అని చాలామంది ఒక అపోహలో ఉంటారు. కానీ యాక్చువల్లీ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే 2007 సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మీరు ముసలి దంపతులు ఓన్ హౌసే కాదు ఒకవేళ రెంట్ ఇంట్లో ఉంటున్నా కూడా వాళ్ళకి సొంతంగా ఇల్లు లేకపోయినా ఒక రెంటల్ హౌస్లో ఉన్నా కూడా ఆ రెంటల్ ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు కూడా ఉంటున్నప్పుడు వాళ్ళు వీళ్ళని సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళు వీళ్ళని అబ్యూస్ చేస్తున్నా ఫిజికల్గా మెంటల్గా ఏమైనా బాధ పెడుతున్నా ఏమైనా చేసినా ఆ రెంటింట్లో నుంచి కూడా ఆ సదరు కొడుకుని కోడల్ని ఎవిక్షన్ చేసే హక్కు వెళ్ళగొట్టే హక్కు ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఆ వృద్ధ దంపతులకి ఇస్తుంది. ఓకే, అదే మీకు సొంత ఆస్తులు అవసరం లేదు. మీ ఇంట్లో మీకు ఒక ఇంట్లో ఉంటున్నారు, మీ ఇంట్లో మీ కొడుకు కోడల నుంచి మీకు సేఫ్టీ లేదు, వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు, సరిగ్గా మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఆ వృద్ధ దంపతులకి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే హక్కు ఎవిక్ట్ చేసే హక్కు ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వాళ్ళు కల్పిస్తుంది. అది మొదటిది. రెండోది ఏంటంటే శ్రవణ్ గారు, ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో జనరల్లీ మామూలుగా ఏంటంటే ఈ వృద్ధ దంపతులు పాపం వాళ్ళ పిల్లల మీద ప్రేమతోనూ వాత్సల్యంతోనూ వీళ్ళు ముందే ఆస్తులు రాసిచ్చేయడము గిఫ్ట్ డీడ్ రూపాన లేకపోతే విల్ డీడ్ రూపాన వాళ్ళకి ఇచ్చేస్తారు. తదనంతరం రాసుకుంటే విల్ డీడ్ అది వస్తుంది. ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ ఏంటంటే వీళ్ళు బతుకుండగానే వాళ్ళకి గిఫ్ట్ చేసేస్తున్నామని ప్రేమ వాత్సల్యంతో లవ్ అండ్ ఎఫెక్షన్ ధోరణిలో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకసారి ఆ గిఫ్ట్ డీడ్ వీళ్ళు తీసుకున్న తర్వాత అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సదరు ఎస్ఆర్ఓలో ఈ పిల్లల యొక్క ప్రవర్తన మారిపోతుంది. నెక్స్ట్ డే నుంచి వీళ్ళని సరిగ్గా చూసుకోకపోవడం, కొన్ని కేసుల్లో చెప్తున్నా, వీళ్ళని సరిగ్గా చూసుకోకపోవడము, వీళ్ళకి సరిగ్గా తిండి పెట్టకపోవడము, వీళ్ళకి అసలు మినిమం మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వకపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళ ఆస్తులు తీసేసుకొని. అలాంటప్పుడు మీరు అడగచ్చు గిఫ్ట్ డీడ్ మళ్ళీ రివోక్ చేయొచ్చా, అది ఉందా అని చెప్పి. జనరలీ ఇలా గిఫ్ట్ డీడ్ ఇలా చేసినప్పుడు మేము జనరల్లీ మామూలుగా గిఫ్ట్ డీడ్లో మాలాంటి న్యాయవాదులు మేము ఖచ్చితంగా ఈ క్లాజ్ రాస్తాం. ఏంటంటే ఒకవేళ మీ వృద్ధ దంపతులు మీకేమన్నా మీకు పలానా పిల్లలు మీరు పేరు మీద ఎవరైతే ఇప్పుడు ఈ గిఫ్ట్ డీడ్ చేస్తున్నారో వాళ్ళు కనుక మిమ్మల్ని ఫ్యూచర్లో సరిగ్గా చూసుకోకపోతే ఎప్పుడైనా సరే ఈ గిఫ్ట్ డీడ్ మీరు రివోక్ చేసే హక్కు మీకు ఉంది అని చెప్పి రాసుకుంటాం. జనరల్లీ అది రాసుకుంటేనే అది రివోక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ గిఫ్ట్ డీడ్ని. లేదంటే ఆ క్లాజ్ రాసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని మనం వెంటనే రివోక్ చేయలేం. దాని మీద మళ్ళీ మనం కోర్టులో కేసు వేసి కొట్లాడి అప్పుడు కానీ అది దాని తగ్గట్టుగా ఆ కేసు యొక్క ఫ్యాక్ట్స్ మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. అదే క్లాజ్ ముందే రాసుకొని పెట్టుకుంటే పలానా వృద్ధ దంపతులు వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ డీడ్స్ ఇచ్చే ముందు అప్పుడు వాళ్ళు సేఫ్టీగా ఉండొచ్చు. ఆ గిఫ్ట్ డీడ్లో ఆ క్లాజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ ఆస్తులను ఇంకా తీసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం కూడా ఇక్కడ వర్తిస్తుంది. గిఫ్ట్ డీడ్లో వీళ్ళు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే నేను చెప్పినట్టు ఆ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కూడా ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఆ సదరు పిల్లల్ని వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టచ్చు. ఇవన్నీ వెసులుబాట్లు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. అండ్ ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కోసం వీళ్ళు ముఖ్యంగా పోలీసులని క్రిమినల్ పరంగా కూడా అప్రోచ్ అవ్వచ్చు. మా పిల్లలు ఎలా కొడుతున్నారు, మమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు వీళ్ళు అసలు లోకల్ పోలీస్ స్టేషన్లో. అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద మన యాక్ట్ ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి కోర్ట్స్లో. అక్కడ వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళని మా ఇంటి నుంచి ఖాళీ చేయండి అని చెప్పి ఫస్ట్ వీళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి, దాని తర్వాత వాళ్ళు వినకపోతే విదిన్ 15 డేస్లో 1 మంత్లో మీరు ఖాళీ చేయాలని అడుగుతాం. వాళ్ళ పిల్లలు ఖాళీ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ మనం కోర్టులో కేసు కూడా చేయొచ్చు వాళ్ళ మీద. ఇది కూడా చేయొచ్చు, ప్లస్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా చేయొచ్చు, వీళ్ళకి అవన్నీ వెసులుబాట్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూసుకుంటే శ్రవణ్ గారు, మొన్న రీసెంట్గా అమరావతిలో ఒక మంచి లా తీసుకొచ్చారు మన సదరు ఇప్పుడు ఎన్డీఏ కూటమి. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇట్లానే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఆధారితంగా ఎవరైతే వృద్ధ దంపతుల ఆస్తుల్ని వాళ్ళ పిల్లలు ఇట్లా ముందే గిఫ్ట్ డీడ్ రూపంలో రాయించుకొని వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదో
వాళ్ళు ఆ గిఫ్ట్ డీడ్ని మళ్ళీ రివోక్ చేసి వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళకి బ్యాక్ ఇప్పించే విధంగా ఒక చిన్న జీవో పాస్ చేశారు. సో దాని పరంగా రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయనే అక్కడ ఎడ్యుకేటింగ్ ఆఫీసర్ అనమాట. ఆ సదరు రెవెన్యూ ఆఫీసర్ గారే అక్కడ ఎడ్యుకేటింగ్ ఆఫీసర్ కింద పెట్టారు. సో సీనియర్ సిటిజన్స్ ఇలాంటి బాధలు ఏమైనా ఉంటే ఆ కేసులు ఆయన దగ్గర తీసుకెళ్తే వాళ్ళు అక్కడ కేసు ఫైల్ చేస్తే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారే ఆ కేసు పూర్వపరాలు చూసి దాని తగ్గట్టుగా వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళకి బ్యాక్ తిరిగి ఇప్పించే విధంగా ఆ వృద్ధ దంపతులకి ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న అక్కడ లోకల్ అమరావతి ఏపీ గవర్నమెంట్ అమరావతిలో జరిగింది ఇది. సో ఇలాంటి యాక్ట్స్ నన్ను అడిగితే ఉట్టి అమరావతి ఏపీలోనే కాకుండా మిగతా స్టేట్స్ మన తెలంగాణలోనూ ఇంకా మిగతా అన్ని స్టేట్స్లో కూడా వస్తే వృద్ధ దంపతులకు ఇలాంటి వాటికి ఇంకా ఎక్కువ రక్షణ కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఈ ఏజ్లో ఇప్పుడు కోర్టుల చుట్టూ అటు చుట్టూ తిరగలేరు. అదే సదరు ఇట్లా రెవెన్యూ అధికారులను ఎడ్యుకేటింగ్ ఆఫీసర్ కింద చేస్తూ ఒక యాక్ట్ తీసుకొస్తే ఆ స్టేట్ గవర్నమెంట్స్, సో అప్పుడు వృద్ధ దంపతులకి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్గా ఎంఆర్ఓఆర్ ఆఫీస్కి వెళ్తేనే సరిపోతుంది, వాళ్ళకి ఈజీగా అయిపోతాయి వాళ్ళ పనులు, వాళ్ళ ఆ ప్రాపర్టీని వాళ్ళు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఇలా కొద్దిగా వెసులుబాట్లు ఇక్కడ మన వేరే స్టేట్స్లో కూడా వస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ యాక్ట్ లేనప్పటికీ కూడా సో ఎట్లా అప్రోచ్ కావాలంటే ఒకవేళ వాళ్ళు ఆస్తులు వెనక్కి తీసుకోవాలంటే ఎట్లా అప్రోచ్ కావాలి, ఎవరిని అప్రోచ్? నేను చెప్పినట్టు అదే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకటి వీళ్ళు ఇట్లా మిమ్మల్ని హింసిస్తే వాటి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మీరు ఆస్తి మీ గిఫ్ట్ని రివోక్ చేయాలంటే నేను చెప్పినట్టు ఆ క్లాజ్ ఆల్రెడీ ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఇంకా లేకపోతే ఇంకా మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేయండి అని చెప్పి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నుంచి పంపించే విధంగా లీగల్ నోటీస్ ఇస్తాం మనం, ఒక లాయర్ని అప్రోచ్ అయితే. వాళ్ళ నోటీస్ని కూడా రెస్పాండ్ కాకుండా వాళ్ళు ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ మనం వాళ్ళ మీద కోర్టులో కేసు వేసి వాళ్ళని ఎవిక్షన్ నోటీస్ ఇప్పించి ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసి వాళ్ళని బయటకు పంపించేయచ్చు. అలా చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళకి బ్యాక్ మనం తెప్పేయచ్చు. ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ విషయంలో వీళ్ళ క్లాజ్ రాసుకుంటే ఆ గిఫ్ట్ డీడ్ని కూడా మనం క్యాన్సిల్ చేస్తూ ఒక సూట్ వేసి ఆ గిఫ్ట్ డీడ్ని కూడా మనం క్యాన్సిల్ చేయించేస్తాం. ఓకే. అంటే చాలామంది కూడా అంటే ఒక్కోసారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఆస్తులు రాసివ్వమని కూడా పిల్లలు వాళ్ళని వేధిస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వర్తిస్తుందా, వాళ్ళకి ఏమైనా రక్షణ కల్పిస్తుంది? 100% అందరికీ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వర్తిస్తుందండి. మన రీసెంట్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఒక సెలబ్రిటీ కేసు కూడా ఒకటి అయింది మంచు ఫ్యామిలీలో. సో అందులో కూడా ఆయన స్వయం సంపత్తిగా సంపాదించుకున్న ఆస్తిలో వాళ్ళ పిల్లలు ఎవరైతే రెండో కుమారుడు వాళ్ళ కోడలు బలవంతంగా ఉంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే అక్కడ వాళ్ళ అలిగేషన్స్ అయినాయి ఒకరి మీద ఒకరు. సో నేను ఆ రోజు కూడా వేరే ఛానల్స్లో అందులో డిబేట్స్ కూడా చెప్పడం జరిగింది. మోహన్ బాబు గారికి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ కొడుకుని కోడల్ని పంపించే హక్కు క్లియర్గా ఉంది. అందులో ఆయన స్వయం సంపత్తి ఆస్తుంది. ఆయన ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా వెళ్ళగొట్టచ్చు ఇంట్లో. కొడుకు కోళ్ళు అనేది ఆయనంత మాత్రాన బలవంతంగా ఇంట్లో ఉండడానికి లేదు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కూడా ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేసే హక్కు సో మోహన్ బాబు గారికి 100% ఉంది. మోహన్ బాబు గారికి వాళ్ళ భార్యకి. సో ఖచ్చితంగా ఆయన మంచు మనోజ్ గారు ఆయన వైఫ్ ఉండకూడదు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎవిక్ట్ చేసే హక్కు మోహన్ బాబు గారికి ఉంది. ఆ రోజున వేరే డిబేట్ ఛానల్స్ కూడా ఇదే మాట్లాడాను. సో డెఫినెట్గా ఎవరైనా కానీ సెలబ్రిటీస్ కానీ మామూలు వాళ్ళు కానీ ఎవరైనా కానీ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వాళ్ళకి వర్తిస్తుంది. వృద్ధాప్యంలో వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ కోడల నుంచి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయంటే తప్పకుండా ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేయచ్చు. అంటే ఆ తల్లిదండ్రుల పేరు మీద అంటే వాళ్ళు ఆస్తి ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళ బాధ్యత కంపల్సరీ కుమారులు కానీ వారసులు కానీ చూడాల్సిందే. అంటే తప్పకుండా అది మన బేసిక్ ఓనర్స్ ఈజ్ ఆన్ ద లీగల్ ఎయిర్స్ కదా. జనరల్లీ వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూసుకోవాలి, అది మన మినిమం బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అందుకని ఆ యాక్ట్ తీసుకొచ్చారు. ప్లస్ వాళ్ళ నుంచి ఆస్తులు తీసుకుని వాళ్ళనే చూసుకోకపోవడం అనేది ఇంకా దారుణం. అప్పుడు దాని మీద సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి, ఇట్లా పెనాల్టీస్ వేస్తారు, మళ్ళీ అది కూడా ఉల్లంఘిస్తే పనిష్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ముఖ్యంగా వాళ్ళని కొడతాం తిడతాం లాంటివి చేస్తే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు వాళ్ళ మీద. సో ఆ విధంగా కూడా లీగల్ యాక్షన్ క్రిమినల్ యాక్షన్ అన్ని తీసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిల్లలకు ఆస్తులు ఇచ్చినప్పటికీ లేదంటే ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏదైతే తల్లిదండ్రుల బాధ్యత అంటే వృద్ధాప్యంలో వాళ్ళ సంరక్షణ చూసుకోవాల్సినటువంటి బాధ్యత కంపల్సరీగా కుమారులు కానివ్వండి కూతుర్లు కానివ్వండి వారసులు కంపల్సరీగా ఉంటుంది. ఎవరైతే దాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి శిక్షలు కూడా పడేటువంటి అవకాశం ఉందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఇక ఒకవేళ గిఫ్ట్ డీడ్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఆస్తులు ఇచ్చినట్లయితే వాటిని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో గిఫ్ట్ డీడ్ రాసుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అలాంటి కండిషన్స్ అందులో మెన్షన్ చేసినప్పుడు సో వెనక్కి తీసుకోవడం అనేది చాలా సులభంగా జరుగుతుందని కూడా ఆయన అయితే క్లియర్గా చెప్తున్నారు. వీడియో అజయ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.